కూర్చొని మనం కొన్ని పాటలు పాడదాం. దేవుని యొక్క సన్నిధానంలో మనం కూర్చొని కొన్ని పాటలు పాడదాం.
మన పాటలు, దేవుని పాటలు అంత అందంగా ఉంటుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒక తెలుగు పాట పాడదాం.
హల్లెలూయా. నాకు ఇది నిజమైన పాట అనిపిస్తుంది. మనము యూట్యూబ్ లో అంతా ఎడుస్తారు కదా, రియల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత బాగా దేవుడు మనకి ఇచ్చినాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఆరాధన లేకపోతాము. దేవుడు తామే మనకి ఈరోజు తోడుగా ఉండి ఆశీర్వాదాన్ని నడిపించిన గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Devanta Gare
ఆమేన్ 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 హల్లెలూయా 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 ఓ రిబాల రదగర శిబికిర బదబ ఖరగదర లఖర బదబ గలగదర. ఆయనకు పరలోకంలో ఉండే ఇష్టం లేదు. ఆయన అంతా అన్నాడు, ఇదో పరలోకాన్ని నీ మధ్యలో పెడతాను, పరలోకమే నీ మధ్యలో ఉంటుంది. ఆ సింహాసనం ఆయనకి, ఆ సింహాసనంలో మనల్ని పరలోకాన్ని పిలుచుకోబోయేంత వరకు ఆయనకి సింహాసనంలో కూర్చోనేదే ఇష్టం లేదు. ఆ సింహాసనాన్ని ఈ రోజు మన మధ్య మనం చూస్తాం. Praise the Lord. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైనను దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆశ్చర్యకరుడైన దేవునికి ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. ఆమేన్ అనేవాడే స్తోత్రం. అల్ఫా ఒమేగా అయిన నా దేవానికి స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ, అత్యున్నత దానికే స్తోత్రం. ఆమేన్ అనువాడా స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ, అత్యున్నత దేవా స్తోత్రం.
చిన్నది. ఆరాధనకి మేము అర్హులము కాము, చేసేకి మేము అర్హులము కాదు. కానీ మీ విశుద్ధమైన కృప మమ్మల్ని తెచ్చి ఇక్కడ నిలబెట్టి దేవా గొప్ప కార్యాలు చేస్తున్నారు. మా యొక్క చిన్న ఆరాధన మీరు అంగీకరించుకోండి. మీ పాదాల దగ్గర మమ్మల్ని మేము అర్పించుకుంటాము, మమ్మల్ని మేము తగ్గించుకుంటాము. గొప్ప కార్యాలు చేయండి. రక్షకుడైన యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందరూ మనం నిలుచుకొని ఉండేటప్పుడే మనం దేవుని యొక్క వాక్యని మన నోట్లో చెప్పుకుందాం. హల్లెలూయా. చెప్పండి. దేవుని కృపతో నేను రక్షింపబడి ఉన్నాను. నేను పాపము మరియు మరణం యొక్క చట్టం నుండి విముక్తి స్వీకరించి ఉన్నాను. నేను దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడను. దుష్టుడు నన్ను తాకడు. నాకు క్రీస్తు మనస్సు ఉంది. ప్రేమలో ఆయన ముందు నేను పవిత్రుడను మరియు నింద లేకుండా ఉన్నాను. నేను పాపం, అనారోగ్యం మరియు పేదరికం యొక్క శాపం నుండి విముక్తి పొంది ఉన్నాను. మరియు క్రీస్తులో నేను సంపూర్ణతకు తీసుకురాబడ్డాను. యేసు ప్రతి శక్తి మరియు అధికారంపై అధిపతి. నా శరీరం దేవుని దేవాలయం, నేను ఆయనకు సొంతము. ప్రపంచంలోని శత్రువు కంటే గొప్ప దేవుని ఆత్మ నాలో నివసించి ఉంది. నేను చీకటి శక్తి నుండి రక్షింపబడి ఉన్నాను. మరియు శబ్దం సాలనంటుంది. మరియు దేవుని రాజ్యంలోకి తీసుకురాబడ్డాను. నేను యేసుక్రీస్తు ద్వారా సమృద్ధిగా దయ మరియు నీతిమంతుల బహుమతిని పొంది ఉన్నాను. నేను దేవుని వలన ఎన్నుకోబడి క్రీస్తు ద్వారా క్షమింపబడి సమర్థించబడ్డాను. నాకు ఆయన యొక్క దయగల హృదయం, వినయం, సాత్వికం మరియు సహనం ఇచ్చి ఉన్నాడు. అన్ని జ్ఞానానికి మించిన దేవుని శాంతి నాకు కలిగి ఉంది. నేనే లోకానికి వెలుగును. నేను యేసుక్రీస్తులో దేవునికి నీతిగా మార్చబడ్డాను. ఆయనతో నాకు హక్కు ఉంది. నేను క్రీస్తుకు రాయబారిని. నేను ఎన్నుకోబడిన తరాలలో, ప్రధాన యాజకులలో, పరిశుద్ధ జాతిలో, కొనుగోలు చేయబడిన ప్రజలలో భాగుడిని. నేను గొర్రెపిల్ల రక్తమును బట్టి, నేనిచ్చిన సాక్ష్యమును బట్టి నా ఆత్మ యొక్క శత్రువును జయించి ఉన్నాను. దేవుడు తన దైవిక స్వభావాన్ని పంచుకోవడానికి మరియు ప్రపంచ అవినీతి నుండి తప్పించుకోవడానికి నాకు గొప్ప విలువైన వాగ్దానములను ఇచ్చి ఉన్నాడు. నేను క్రీస్తు తోడి వారసుడను. నన్ను ప్రేమించే వాని ద్వారా నేను ఒక విజేత కంటే ఎక్కువ. హల్లెలూయా. అందరూ కూర్చుందాం. సాక్ష్యాలు ఉండాలి, ముందుకు రావచ్చు. చిన్నగా చెప్పండి సాక్ష్యాలు. హల్లెలూయా. మన మధ్య ఒక 5-6 కుటుంబాలు రాలేదు. హల్లెలూయా. చాలా మంచి వాళ్ళు ఇక్కడ అనిపించుకునే వాళ్ళు. లేట్గా వచ్చిన వాళ్ళంతా చేతులు ఎత్తారు చూసు. నేను మీకేం చెప్పిన 1వ తారీఖు నుంచి ఎప్పుడు రావాలి? అప్పో నేను చెప్పి నువ్వు రావాలి, నువ్వు నడుచుకొని రావాలి కదా. దేవుని భయం అందరికీ లేదు. హల్లెలూయా. స్వామి హల్లెలూయా. వారమంతా ఆరోగ్యం, బలము, సంతోషం, సమాధానం ఇచ్చి కాపాడుతున్న కూడా స్వతరాజా వచ్చే ఆత్మకు కూడా సమాధానంతో సంతోషంగా అప్పుడు రావాలి రాజా. జనం తక్కువగా ఉండాలి.
ఉండారు అంద ఆత్మ మಕ್ಕಳು అప్ప తడంత ఎత్తుపరచి సభకు ఇండ్ల తడ కాకుండా అందరూ సభకు వచ్చినట్లు పాతకాసుకో రాజా అప్ప నా మూలంగా కూడా నేను ఎవరెవరు చెప్తాను వాక్యాలు వాడు కూడా పక్కకు కోసేవాడు నేను వాక్యం పోయే జాగాల అప్ప ఒక షెండ్లో పొంచేసే జాగాలో కూడా నేను సత్యం తెలిపిస్తాను వాడు సత్యం తెలిపించుకొని అప్ప సభకు వచ్చేటట్లు పాట కాసుకో 4 పిల్లలు జానుగుట్టోళ్ళు ఎవరెవరు వస్తారో వాళ్ళంతా చెప్తాను సరేమంటారు కానీ వస్తాం లేదు రాజా అప్ప వాడు కూడా వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళంతా రచ్చిపడి మా పక్క ఊళ్ళంతా రచ్చిపడి అప్ప ఈ దేశం అంతా రచ్చిపడాలి రాజా నా కుటుంబం అంతా రచ్చిపడాల మన రాజా స్తోత్ర న్యాయ రాజా అప్ప స్తోత్ర రాజా పరిశుద్ధంగా నడిపించే దేవుడు నేను ఈ ఉండుకొనే ప్రేయర్ చేస్తుంది రాజా అప్ప ఆత్మ మాకు నా ఇడు కుటుంబం అంతా వస్తుంది మనకి శ్వాసం ఎట్లు రాలేదు అని చాలా నొప్పి పడుతుంది ప్రేయర్ చేస్తుంది రాజా వాడు కాదు అప్ప భోజనాలు చేపించే జగాలు కూడా దేవదూతలు పెట్టి నువ్వు నిలుచుకొని అప్ప ఆ ఆశీర్వాదం మీ అలా ఇందులు మాత్రం నడికూడదు యావది చేసినా కూడా నీ ఎల్లుగాడు రాజా అప్ప నీ ఆశీర్వాదంగా ఉండాలి భోజనం కూడా వచ్చినోడు కూడా అప్ప తిని మిగిలి ఇంకా వచ్చేవాళ్ళు కూడా ఊరికి చంపేయాలని కూడా ప్లేస్ చేసింది అదే పరక భోజనం వేస్తూ ఉంటే డెక్సాలు నింపుగా నిండుతూ ఉంది అప్ప భోజనాలంతా నిలిచిపోయి 80 జనాలే వచ్చినది కూడా రాజా అందరూ కూడా బ్యాగుల్లో ఆ డెక్సాలంతా ఊరికంతా చెప్పిస్తుంది అది కాదు నాకు ఎక్కువ అప్ప చేతులు కాళ్ళు లేని వాళ్ళు నోరు లేని వాళ్ళు మన సభ ఆత్మకులు వస్తే నాకు అదే సంతోషం రాజా అప్ప సోత రాజా చాలా దుఃఖమైపోయి స్వామి అప్ప నిలుచుకొని అన్నీ యావది తప్పు కాకుండా వచ్చే జనాలకు నువ్వు నడిపించిన దానికి ఆ భోజనాలు మిగిలిన దానికి చంపించిన దానికి కూడా సూతరాజా నటి స్వామి నువ్వు ఎంతో అద్భుతం చేసే దేవుడు తక్కువ భోజనాలు ఎక్కువగా నువ్వు ఆశీర్వాదం ఇచ్చే దేవుడు అప్ప నేను ఆమె కూడా సూతరాజా కృష్ణనామలో తాళుచుకోకపోతే ఆమె సూతరాజా దేవుడి ఇచ్చిన సాక్ష్యం కొరకు స్తోత్రం. నేను వాక్యానికి పోయేక ముందు ఈ లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియాలో ఏం జరుగుతుందో తెలుసా మీకు? హల్లెలూయా. మీరు చూస్తే అక్కడ ఒక ఈ పెద్ద జనాలు చేరుతారు కదా, ఆ చేరింది అక్కడ వచ్చి ఓటింగ్ చేసింటారు. ఓటింగ్ చేస్తే 3 తరాల జనాలకి ఓటింగ్ చేసింటారు. ఒకటి చాలా శ్రేష్ఠులు ఎవరు అంటే సెలబ్రిటీస్ని కొంతమంది ఓట్ చేసినారు. మిగతా కొంతమంది ఏం చేసినారంటే తల్లులు అమ్మ వీళ్ళకి ఓట్ చేసినారు. 3వ స్థానంలో దేవుడికి 0 ఇచ్చినారు. హల్లెలూయా. 0 ఇచ్చి ఏమంటుంది, మేము గాడ్లెస్ సిటీలో ఉండేదానికి మాకు థ్యాంక్స్, అంటే దేవుడు లేని పట్టణంలో మేము ఉండేదానికి థ్యాంక్స్. మన పట్టణంలో ఎవరు ఉండాలా? దేవుడు ఉండాలి. కానీ ఏమంటుంది, దేవుడు లేని పట్టణంలో నేను ఉండేదానికి థ్యాంక్స్ అని చెప్పింది. హల్లెలూయా అని చెప్పిన కొన్ని రోజులకి ప్రవక్తలను ఎవరైనా చూసిండారా? చూసిండారు. హల్లెలూయా. మన ఆదివారం ఇక్కడ నుంచి పాశ్రమ ప్రవచనాలు ఇస్తుంది. మీరు అనుకుంటారు అది జరిగేలేదని, కానీ ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు, సేవకుల నోట్ల నుంచి వచ్చే ఒక్క మాట కూడా వ్యర్థంగా పోయలేదు. హల్లెలూయా. అనుకుంటున్నాం, దేవుని సేవకుల నోట్ల నుంచి వచ్చే ఒక్క మాట కూడా వ్యర్థంగా పోయలేదు. అయ్యో ప్రవక్తలు పంచెలు కట్టుకొని జుబ్బాలు వేసుకుంటా ఉంటారని కాదు. ఏమో చూడండి, ఏం బట్టలు వేసుకుందా? ఏమో ప్యాంటు షర్ట్. వీధుల్లో నిలబడుకొని జనవరి 3వ తారీఖు ఆయన ప్రసంగం చేసింది. వీధుల్లో నిలబడుకొని ఏమని తెలుసా, ఈ పట్టణాన్ని పైన దేవునికి అగ్ని దిగుతుంది. ఈ పట్టణం పైన ఏమి దిగుతుంది? దేవుని యొక్క అగ్ని దిగుతుంది. మీరు మారు మనసు పొందండి, సొదొమ గొమొరాకి వచ్చే అదే గతి మీకు వస్తుంది అని చెప్పి, ఎట్లా యోనా పోయి నినివేకి చెప్పినో అట్లా ఈ అమ్మ పోయి లాస్ ఏంజల్స్ లో ప్లేస్. సౌండ్ రాదనుకుంటా, దాంట్లో సౌండ్ ఉంటే మైక్. Los Angeles, there is a wrath coming to this city, and I prophetically speak it out loud as a warning. You think all this debauchery, all this sin is going unnoticed? You think getting drunk, smoking weed, sex before marriage, homosexuality,
And the sins of the world separate us from a holy God, because the wages of sin is death, hell, forever. But Jesus came to give you life and life abundantly. Jesus came to die on a cross, a brutal death for you and me, so you can be forgiven of your sins. And 3 days later, He rose again. He's alive and alive forevermore. So you must put your faith in Jesus Christ, the only one that... ఈ పట్టణం ఎట్లా మారుతుంది, నరకంగా మారుతుంది అని చెప్పే నెక్స్ట్ వీడియో ఏమో ఎట్లు నేను పట్టణం ఎట్లా అయిపోయింది చూడండి. ఇంత బాగున్న పట్టణం చూడండి, ఎంత బాగుంది ఆ పట్టణం. అంత ఏం చేస్తుంది, అంత బాగున్న పట్టణం చూడండి. ఇంత అందంగా ఉండే పట్టణము ఇప్పుడు ఎట్లా మారింది చూడండి. ఇట్లా ఇప్పుడు ఒక్క ఇల్లు లేదు, అన్ని తగలబెట్టేసి. దేవుని మాట బయటికి వచ్చిందంటే అది నెరవేరుకోకుండా రిటర్న్ రాదు. మనం ఇక్కడ కూర్చొని బాగా ఉండాలంటే దేవునికి శుద్ధమైన కృప, దేవుని పైన చాలా భయం భక్తితో ఉండాలి. దేవుని ప్రేమను మనం చూసినాము, దేవునికి కోపాన్ని చూశాడు. ఆయన ఒక్కసారి కోపడిండు, కరోనా వచ్చి అంతమందిని వాడుకోండి. ఈ దేశం ఆ దేశం అని కాదు, అన్ని దేశాల్లో సాగు అయిందా లేదా? ఆయన ప్రేమను మనం చూస్తాము, ఆయన కోపాన్ని మనం చూసేది. ఆయన మాటలు ఏముందో దాని ప్రకారం నడుచుకోండి. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు ప్రసంగంలో నేనే లేదు, మా మధ్య మన అన్న వచ్చిందాడు. ఆయన నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు, చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. చాలా తిరిగి 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 సేవలు చేసేవాడు. హల్లెలూయా, ఏడాడికి పోతాడని తెలియలే, పోయిన స్థలంలో యవనస్తుల్ని బాగా ప్రోత్సహించి వాళ్ళ దేవుని సేవల్లో బాగా గట్టిగా ఉండాలని చెప్పి అధికమైన భారంతో ప్రార్థన, ఎక్కడ చూసినా ప్రార్థనలో ఉంటాడు. నన్ను అడిగి అడిగి సాలైపోయాను, నేను మీ గ్రామానికి వస్తానని చెప్పి లాస్ట్లో నేను తీసుకొని వచ్చిన. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. ఆయన మన మధ్య పిలిచేదాంట్లో నాకు చాలా సంతోషం. ఆయన మన మధ్య రాని దేవునికి వాక్యం ఆయన నేను వేడుకుంటున్నాను. జీవించాలా ప్రభువా, యేసువే తండ్రి, ఈ చివరి రోజుల్లో తండ్రి నీ మాటలు నెరవేరుతాంది. ఒక పెద్ద పట్టణమే కాలిపోయింది ప్రభువా. యేసువే, జనాలంతా ఇల్లు లేకుండా పోయింది. ఇంకొక పక్క వ్యాధులు వస్తుంది, ఇంకొక పక్క యుద్ధాలు జరుగుతుంది, ఒక పక్క కరువు పోతుంది ప్రభువా. ఇన్ని విషయాల మధ్య తండ్రి నువ్వు బైబిల్లో చెప్పిన ఇన్ని విషయాలు జరుగుతుంది తండ్రి ప్రభువా. నన్ను నేను సిద్ధపరచుకునేకి, నీ యొక్క క్యారెక్టర్ నేను తీసుకునేకి, నా క్యారెక్టర్ని విడిచిపెట్టేకి, ఇక్కడి నుంచి పోయేటప్పుడు నేను మర్చిపోయేది కాదు ప్రభువా, ఇక్కడి నుంచి పోయేటప్పుడు నేను ఆయనపడాలా తండ్రి అని మనం వేడుకుందాం. అట్లా వేడుకొని ప్రార్థన చేసి మీ కాணிకలు మీరు తీసుకొని వచ్చి దేవుని సన్నిధానంలో వేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Amen.
நன்றி ஆண்டவரே. அன்புள்ள பரலோக பிதாவே, கொடுக்கப்பட்ட இந்த நாளுக்காக நாங்கள் நன்றியோடு துதிக்கிறோம். ஆண்டவரே, இந்த நாள் முழுவதும் ஒரு கிருபை தயவு நாங்கள் பின்தொடர்கிறபடியாக நாங்கள் நன்றியோடு துதிக்கிறார்கள். ஆண்டவரே, வந்திருக்கிற பிள்ளைகளுடைய ஆண்டவரே எல்லா சுபாவங்களையும் ஆண்டவரே நாங்களுடைய கருத்தில் ஒப்பு கொடுக்கிறோம். இந்த பிள்ளைகளுக்குள்ள ஆண்டவரே இருக்கிற எல்லா உச்சம் மாற்றி போடுவோம். சுகீனங்கள் ஆண்டவரே சுகீனத்தோடு இங்கே வரக்கூடாது. ஒரு மாற்றங்களை உண்டாக்குங்க. அந்த பிள்ளைகள் ஆசீர்வாதத்தை பெற்றுக்கொள்ள சுகத்தை பெற்றுக்கொள்ள இந்த பிள்ளைகளுடைய இருதயங்கள் ஆண்டவரே நீர் சரிப்படுத்துங்கப்பா. நாங்கள் ஜெபிக்கிறோம். ஆண்டவரை பலப்படுத்துங்க. இவர்கள் ஆவிக்குரியவர்களாய் வைராக்கியமாய் மாறுகிறவர்களாய் ஆண்டவரே ஆத்தும அறுவடையை பண்ணுகிறவர்களாய் ஆண்டவரே இவர்கள் சபையில் ஆண்டவரே நிலைத்து நிற்கிறவர்களாய் உருவாக்கப்படுறாங்க. ஆண்டவரே உம்முடைய ஸ்தானத்தில் ஆண்டவரே அவர்கள் எல்லா ஆசீர்வாதத்தையும் பெற்றுக்கொள்ளும்படியாக தயவு பாராட்டுங்க. ஆண்டவரை கொடுத்திருக்கிற ஆண்டவரே காணிக்கை ஆண்டவரை அவர்கள் ஆண்டவர் கொடுக்கிற சுவாமி விதைச்சிருக்கிறாங்க. ஆண்டவரை விதைச்சிருக்கிற ஆண்டவரே இந்த ஆண்டவர் காரியத்தை 30, 60, 100 அவர்களுக்கு பரிபூர்ணமாய் செல்ல அவர்களுக்கு கிருபை செய்யுங்க. அவங்க வீட்டில் உள்ள எலை தொட்டி மாவு தொட்டி எல்லாம் ஆசீர்வாதமா இருக்கட்டும். ஆண்டவர்களை ஆசீர்வதிங்க, சுகத்தை கொடுங்க, பலத்தை கொடுங்க. கர்த்தருடைய தயவுலையே வாழ்கிற ஒரு கிருபையை கொடுங்கப்பா. ஒரு பிடித்து கொடுங்க. ஆண்டவரே ஆண்டவர் சபையில் போவதற்காக ஜெபிக்கிறேன். பிள்ளைகளுடைய கருத்துல ஒப்பு கொடுக்குற ஆண்டு கொள்ளுங்க. ஆண்டவரே இன்னுமாய் பலப்படுத்துங்க. இன்னுமாய் ஆண்டவரே அநேக திட்டங்களை நீர் வைத்து இம்ப்ளிமெண்ட் பண்ணிருக்கிறீங்கப்பா. எல்லாவற்றிலும் கர்த்தர் கூடவே இருந்து எல்லாவற்றையும் ஆண்டவரே விரிவாக்கும்படியா இந்த நாளில் ஒருமனப்படுகிறோம் சுவாமி. ஆண்டவரை நீர் நடத்துங்க. சார்ந்திருக்கிற ஆண்டவர் உடன் ஊழியர்காய் சகோதரிக்காக நான் ஜெபிக்கிறேன். இந்த பிள்ளை இன்னுமா ஆண்டவரே வைராக்கியம் பாராட்டுகிற பிள்ளையா எவ்வளவோ காரியம் ஆண்டவரே எல்லா காரியத்திலும் ஆண்டவரே தயவு பாராட்டுறது ஆண்டவரே ஒவ்வொரு சர்வீஸ்ல இருந்து ஆண்டவரை எல்லாவற்றையும் கண்டிருக்கிறோம். உடைய பிள்ளைகள் அப்படியே வைத்து ஆண்டவரை உங்களுக்காக உபயோகப்படுத்தி கொண்டிருக்கிறீங்க. அதற்காக ஸ்தோத்திரம். கர்த்தத்தின் கனிகளுக்காக நாங்கள் ஜெபிக்கிறோம். கர்த்தத்தின் கனிகளோ கர்த்தரால் சுதந்திரம் என்று சொல்லிடுவே ஆண்டவரே மோசேக்கு முன்பாக ஆண்டவரே யோசுவாவும் காலேபும் நின்றது போல உடைய பிள்ளைகள் கூட எல்லாவற்றையும் ஆண்டவரே வைராக்கியம் பாராட்டுகிற பிள்ளையாய் விசேஷமாய் உபயோகமாகிற பாத்திரமாய் உருவாக்கும்படியாய் நாங்கள் ஜெபிக்கிறோம். பொறுப்பேற்றுக் கொள்ளுங்க. கொடுத்திருக்கிற தாழ்ந்தவர்களுக்கு நன்றி ஆண்டவரே. ஆண்டவர் வந்திருக்கிற எல்லா தாய்மார்களையும் ஆண்டவரே சகோதரமார்களையும் பிரதர்ஸ்களையும் குழந்தைகளையும் எல்லாரும் ஒரு கருத்தை ஒப்பு கொடுக்கணும். ஆண்டு கொள்ளுங்க. பொறுப்பெடுத்துக் கொள்ளுங்க. ஆண்டவரே இவர்கள் எல்லாரும் சாட்சியாக வீட்டுக்கு சாட்சியாக கிருபை செய்யுங்க. எல்லா துதிகரமையுமே ஒருவருக்கு செலுத்துகிறோம். ரட்சகரும் மீட்பருமான இயேசுவின் நாமத்தினால జనకిరణ జీవనాల పితావే ఆమేన్ ఆమేన్ మనందరూ తలచుకున్న దేవుని ఆశీర్వాదం తీసుకున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ నీ సహవాసం ఐక్యము సమాధానం దేవుని రాకడ కొరకు మనల్ని ఆయుధపరచని నడిపించని ఆశీర్వదించును గాక ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధాత్మను సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారముల దేవుని వాడు. ఆమేన్. హల్లెలూయా.